ఏటయ్యా ఏటది నిన్నేనయ్యా ఏంటయ్యా అట్టబడిపోయావు చెబుతానుండు ఏటా తొందర లెవెల్లో ఉన్నాను ఇప్పుడు ఇగో మన ఊరోళ్ళంతా కలిసి పెద్ద మీటింగ్ పెట్టారే ఎప్పుడు ఎక్కడ మళ్ళీ ఏమన్నా కలగన్నా కనెక్ట్ మీటింగ్ మన ఇద్దరం ఉపన్యాసం ఇగో హైదరాబాద్ వెళ్ళానే మన లెవెల్ ఆకాశం అంత ఎత్తు పెరిగిపోయింది పెద్ద ఓట్లు పాట ఇంకా పాటలో చూసుకున్న లెవెల్ చాలవయ్యా సంబడం గారు ఏం అప్పలకుండా ఏంటి ఇలా రావయ్యా రావయ్యా పొద్దున్న ఎగుతూనే పెట్టుంటావు కదే మళ్ళీ నా లెవెల్ పెంచుతావు ఎందుకు మొట్టమొదటిసారిగా పంచాయతీ ఆఫీస్కి వెళ్తున్నానుగా ప్రెసిడెంట్ గా ఓషోష్ అయితే ప్రెసిడెంట్ గారు చిన్న తగువటు ఉన్నారు తమ తీర్చాలి ఇక్కడ కాదు ఆఫీస్కి వచ్చి చెప్పుకో చెబుతాను అక్కడికే వచ్చి చెప్తానండి నాకు అభ్యంతరం ఏంటి మా ఆడోళ్ళు నా లెవెల్కి తగ్గట్టు నడుచుకోవట్లేదని పారిజాతం పూలు ఎట్టుకొస్తే పక్క మీద జల్లి పారిపోయట్లేదని స్వట్టంగా చెప్పేస్తానండి చెప్పేయమంటారా వెళ్తావా ఎల్లు ఎల్లొస్తానమ్మా మంచిదమ్మా అది పుట్టినప్పుడు పచ్చలు కూసాయిరా అప్పుడే అనుకున్నాను అది గొప్పదైపోతాదని అవునవును అది పుట్టినప్పుడు పచ్చలు కూసాయి అందుకే దాని లెవెల్ అలాగుంది నేను పుట్టినప్పుడు నువ్వు అరిచి ఉంటావు అందుకే సత్సొంకాయలు అమ్ముకుంటున్నాను పిచ్చి సన్నాసి జాబితా ప్రకారం నగలన్నీ సరిపోయినట్టేనా స్వామి సరిపోయినట్టేనండి అమ్మా పెట్టిలో భద్రం చేయమంటారా అమ్మా నగలు పెట్టి తాళం చెవులు తీసుకొద్దండి తాళం చెవులు నాకెందుకండి ఈ ఊరికి ఎవరు ప్రెసిడెంట్ అయితే ఇవి వారి దగ్గరే ఉండడం రివాజు అవునమ్మా దేవుడికి అలంకరించవలసి వచ్చినప్పుడు ఆ తాంచోలు మీ దగ్గర నుంచి అడిగి తీసుకుంటారు తీసుకొద్దండి ఇంక నాకు సెలవిప్పించండి ఒక క్షణం ఉండమ్మా సార్ తీసుకువెళ్తుంది బావగారు ఆ పేరమ్మకు ఊరంతా హారతులు పెట్టేస్తున్నారండి ఇల్లు అలగ్గానే పండగ కాదయ్యా ఆ హారతులు ఎంతకాలం పడతారో ఆ చప్పట్లు ఎన్నాళ్ళు కొడతారో అది చూద్దాం ఆ చూసేదేదో తొందరగా చూడండి మిమ్మల్ని ప్రెసిడెంట్ గా చూసిన కళ్ళతో మామూలు మనిషిగా చూడలేకపోతున్నాం బాబు అయ్యగారు ఏరా తమరిని ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారండి ఏమిటి తమరిని ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారండి గుమత్తా గారు నేను చెప్పి 4 తీర్మానాలు రాశారా చిత్తం అక్షరాల తమరు సలగిచ్చినట్టే రాశానండి సరే ఇదిగో నెంబర్లు నేను పెదమంగా వేసి పెట్టే తీర్మానం ఏంటంటే మా నూరు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అందుకనే ప్రతి ఇదికి ఓ మరుగుదొడ్డి కట్టించాలనుకుంటున్నాను ఏటంటారు అయ్యి బాబోయ్ ఏమంటారని ఇంకా మెల్లిగడుగుతారేంటండి మన ఊళ్ళో ఆడింగులండి పగటాల కనుక కడుపు నొప్పి పోతే మదుగు లేక మా చెట్ట బాధపడిపోతున్నారండి ఏంటి నమ్మకలు గారా ఇక పోతే ఏంటంటే వీధులన్నీ బాగు చేయించి కంకర వేయించాలి మరి మంచినీళ్ళకి నన్నాళ్ళు బాధపడతాం అందుకనే ఊరికి 4 మూల 4 నూతులు తవ్వించాలి అట్టగే ఆ చెరువు కూడా బాగు చేయించి రేవు కట్టించాలి ఈ దెబ్బతో మన ఊరంతా బాగుపడిపోయినట్టే అందరూ సుఖపడిపోతాం మరి ఏమనుకుంటున్నారండి ఇదేమన్నా తిక్కమగల రాజ్యమా పేరంబగల రాజ్యం తిక్కం ఎక్కడో నీచు వాసన ఇస్తుందేంటి ఎక్కువ ఎక్కువ ఎందుకు పిలిపించాడు కూర్చొని చెప్తాను మర్యాదలు పొందే తీరిక లేదు ఏమిటో చెప్పు ముందు కూర్చొని చెప్తాను కూర్చోండి గుమ్మత్త గారు ఆ నోటీస్ చదవండి రాయు కుదురు రాయుడు గారికి సదరు పంచాయతీ స్కూల్లో తమరు పశువుల్ని కట్టేస్తున్నారు కాబట్టి ఈ నోటీస్ అనేది తక్షణమే ఖాళీ చేయించవలసిందిగా తెలియజేస్తున్నాం. నేనేం ఊరికే కట్టేయట్లేదు, సాలుకు 100 రూపాయలు ఇస్తున్నాను. ఇస్తున్నారా? గుమత్త గారు ఇచ్చినట్టు పుస్తకాలు ఉందా? మిమ్మల్ని అడుగుతుంటా. లేదండి.
ఏమండి అంతా ఒకేసారి ఇవ్వాలనుకున్నాను. అనుకున్నారు కానీ కట్టలేదు పాపం. అయితే ఇప్పుడు ఏమంటా? అన్ని దిగలే, అన్ని చెత్తముద్దలే, కట్టవలసిన చెప్పలేదు బుద్ధి కట్టే. మళ్ళీ ఆ పశువులు మా స్కూల్ పక్క వచ్చాయనుకోండి, ఇంకెలబడే దిక్కు. అంతేనా? అంతేకాదు, మీకు కావలసిన వాడికి ఆసుపత్రిలో కాపీ హోటల్ పెట్టుకోవడానికి హక్కు రాసిచ్చారు. అది మేము ఇప్పుడు రద్దు చేస్తున్నాం. కాబట్టి దాన్ని కూడా వెంటనే ఖాళీ చేయించాలి. ఆ కాపీ వాటికి నాకు సంబంధం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆగండి. పంచాయతీ సొమ్ము 2,000 రూపాయలు ఖర్చెట్టి నుయ్యి తవ్వించినట్టు లెక్కల్లో ఉంది. అవును, తవ్వించాను. ఎక్కడ తవ్వించారు చెప్పండి, ఎక్కడ తవ్వించారు? బేబీ గారి ఇంట్లో నాయుడు గారు, ప్రజల సొమ్ము దారాదత్తం చేసే హక్కు మీకు లేదు. కాబట్టి ఆ సొమ్ము మీరే ఇస్తారా లేక దావా నడిపించమంటారా? ఇచ్చేయండి, అన్ని దిగలే, అంతా జంతర్ మంతర్లే. ఊరు కోసం పాట పడరా, ఊరి బాగే సొంత బాగు, ఉప్పు కలిపి లాగా రబ్బాయ్, లాగి నోటే లాగాటు, కానండి అదంతా కూడా శుభ్రంగా చేయండి. అదో అక్కడ చూడు, ప్రెసిడెంట్ దండాలు. మన పేరమ్మ ప్రెసిడెంట్ అయిపోనాక మన ఊరు కలే మారిపోయిందర్రా. చాలే ఊరుకుందు. ఏ నాటక సరే ఏం నేలాటే పడతా ఉన్నది. కానండి తీస్తారా? డాక్టర్ గారు, ఇక మీరు యథేచ్ఛగా ఆసుపత్రి నడుపుకోండి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి చేస్తాం. ఏమిటి అన్యాయం? న్యాయంగా చెప్తే నీ చెవికి నాటినప్పుడు ఇంతే మరి. అందుకని దౌర్జన్యాన్ని పూనుకుంటారన్నమాట. అంతేలే, కుక్కల సింహాసనం ఎక్కిస్తే ఇట్టగే ఉంటాను మరి. ఏం కూర్చోవరా? చుట్టు గుడిసెలో పడి సొట్ట పీకి లేరుకునే ఆడంగి అతవాని. ఇదిగో, ఈ కేజీ రాయి ఇప్పటి వరకు కూరగాయలే చూస్తా వచ్చింది. ఇప్పుడు మర్యాదగా మాట్లాడకపోయావో నీ మాంసం చూసేస్తాది. లేబులైపోగలవు, జాగ్రత్త. వంకాయలు, బీరకాయలు, ఆనపకాయలు, అరటికాయలు, అల్లవా. రోజు పొద్దున్నే చూచిరాత రాస్తే దస్తూరి ముత్యాల కోవలా ఉంటుంది. ప్రెసిడెంట్ మా దండాలమ్మా. వేరమ్మా, ఇక నుంచి నువ్వు మా ఇంట్లో పనికి రాక్కర్లేదు. అదేంటి పెట్టారు? వద్దని చెప్తున్నానుగా, అంతే. ఎందుకు మానిపించేస్తున్నట్టు? వివరాలు అడగకు, నాకు ఇష్టం లేదు. అయితే మరొకరిని ఎవరైనా కుదుర్చుకుంటారా? ఎవరినైనా కుదుర్చుకుంటానో నేనే స్వయంగా చేసుకుంటానో అదంతా నీకు అనవసరం. నువ్వు వెళ్ళి. అవునులేండి, ఈ వాకిట్లో పందిరేసి పచ్చని తోరణాలు కట్టి నా పెళ్లి చేశారు. నేను పెళ్లి పీటల మీద ఉండగానే అమ్మగారు కన్ను మూశారు. కాబట్టి నా పాదం మంచిది కాదని నన్ను పొమ్మంటున్నారు. నేను ఇట్టాగే వస్తూ ఉంటే ఇంకేదైనా పెద్ద ప్రమాదం ముంచుకొస్తాదని నన్ను రావద్దంటున్నారు. అంతేనా మెట్టారు? చెప్పండి మెట్టారు, చెప్పండి. లేదమ్మా, లేదు. 10 మంది గౌరవించే పదవిలో ఉన్నావు. నువ్వు ఇలాంటి పనులు చేస్తే బాగుండదని వస్తున్నానమ్మా. నిజంగా అంతేనా మెట్టారు? అంతేనమ్మా, అంతే. మెట్టారు, జీతం బట్టం లేని పదవులు నమ్ముకుని పనులు మానుకుంటే రోజులు ఎట్ట గడుస్తాయి చెప్పండి? పదవులు ఇవ్వాలంటాయి, రేపు పోతాయి. అయినా కాయ కట్టలు చేసి బతికితే చేసే పనులకు అవమానం ఉండదు, అప్పకీర్తి ఉండదు. ఏమంటారు మెట్టారు? నీతో వాదించలేమే పేరమ్మా. అన్ని ధర్మాలు నీకు తెలుసు. ఎంతో మంది చదువుకున్న వాళ్ళకంటే ఎంతో సంస్కారం నీలో మూర్తిభవించి ఉంది. అందుకనే భగవంతుడు ఇంతమందిలో నిన్నింత దాని చేశాడు. మెట్టారు, మీ కళ్ళ ముందు పుట్టిందండి, నన్ను అంతగా పొగడకండి. మీకు మీ ఇంటికి తాగే సేవ చేస్తూ ఉండనండి చాలు. కొబ్బరి చెక్క, బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుంటాను. నా వెనకాల రాకయ్యా బాబు. దండం బాబు, దండం. నాకు కాదు, ఆవిడికి. దండం. పేరమ్మా? పేరమ్మ గారు, ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ అమ్మగారు, ఈ కాగితాల మీద వేలు ముద్ర వేయండి. కుర్చీలు అన్ని దిగలే, అంతా జంతర్ మంతర్లే. చెప్పు. చెప్పడానికే లేదయ్యా. అమ్మా,
రోడ్డు కంకర తోల నిమిత్తం లారీలు, గండికి మట్టి తోల నిమిత్తం బళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చాం కదమ్మా, ఆ కాగితాలమ్మా దేని ముద్ర వేయండి. ఏం తిక్కమకలో ఏం చేస్తారు ముద్దలో? నేను సామాన్యుడు కాదు. బోడు గుండుకి మోకాలకి మూడేస్తాం. మకారు బాగుడివి నలిపత్రాలతో మనుషుల బతుకులే కలుపు చేసేస్తాం. ఎందుకంటే మంచిది తెలమా మేకలోనికి ఆస్తరాలేంటో ముందు తెలుసుకోవాలి. చూడమనండి. చదవండి చిక్కమకలో లేవు. జంతర్ మంత్రులు ఏం లేవురా, కాంట్రాక్ట్ కాగితాలే. మేట చెప్పారుగా ముద్రకి